ఏపీలో కూటమి ప్రభుత్వం నెల రోజుల పాలన సంతృప్తినిచ్చిందా? పోనీ చంద్రబాబు గారు ఈ పాలనపై సంతృప్తిగా ఉన్నారా? ప్రజలు ఏమనుకుంటున్నారు? నా విశ్లేషణ ద్వారా ప్రజలందరికీ కూడా ఈరోజు తెలియజేయబోతున్నాను. జూన్ 4వ తేదీ ఎన్నికల రిజల్ట్ వచ్చింది. 4వ తేదీ నుండే ప్రభుత్వాన్ని చంద్రబాబు గారు గుప్పెట్లో పెట్టుకున్నారు, తన చేతుల్లోకి తీసుకున్నారు. ఆ రోజు నుండే తనదైన మార్కు పరిపాలనను ఆయన ప్రమాణ స్వీకారానికి ముందే రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా చూపించారు. 12వ తేదీ ప్రమాణ స్వీకారం జూన్ 12వ తేదీ చేయటం జరిగింది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఈ నెల రోజులు ఆయన పరిపాలన మనం చూసుకుంటే గొప్పగా చెప్పుకోవలసింది అవ్వాతాతలకు వృద్ధాప్య పింఛను పంపిణీ 7,000 రూపాయలు ఆయన ఇవ్వటం చాలా మంచి పనిగా చెప్పుకోవచ్చు. కానీ ఆయన పరిపాలనలో ఈ నెల రోజుల్లో పరిపాలన ఎలా ఉంది అని మనం తెలుసుకోదలుచుకుంటే ఇది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు, చంద్రబాబు గారు ముఖ్యంగా గమనించాలి. 164 సీట్ల మెజార్టీతో, గొప్ప మెజార్టీతో మీరు గెలిచారు. ప్రజలు మిమ్మల్ని ఆహ్వానించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మంచి పరిపాలన ఇవ్వమని ప్రజలందరూ కూడా మిమ్మల్ని కోరుకున్నారు. ప్రజలకు కావాల్సింది మంచి పరిపాలన, ప్రజలకు కావాల్సింది శాంతి భద్రతలు, ప్రజలకు కావాల్సింది విద్య, వైద్యం, ఆరోగ్యం, వాళ్ళకు కావాల్సిన ప్రాథమిక అవసరాలు. కానీ ఈ పరిపాలనలో ఈ నెల రోజుల్లో మీరు వీటిపైన దృష్టి పెట్టారా అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. జూన్ 4వ తేదీ ఎన్నికలు అయిపోయిన వెంటనే చంద్రబాబు గారు పరిపాలనను తన గుప్పిట్లోకి తీసుకుని మొట్టమొదట మంగళగిరి వైసీపీ ప్రధాన కార్యాలయం నిర్మాణాలను ధ్వంసం చేయటం, ఆయన జైత్రయాత్ర మొదలయ్యింది. వైసీపీ నాయకుల ఇళ్లపై దాడులు చేయటం, వైసీపీ నాయకులపై కేసులు పెట్టడం, మొట్టమొదట చంద్రబాబు తన మార్కును చూపించాడు. ఈ నెల రోజుల్లో ఉచిత ఇసుక అని రెండో హామీ ఆయన ఏదైతే ఇవ్వదలుచుకున్నాడో, ఉచిత ఇసుకకి గతంకి ఇప్పటికీ పోల్చుకుంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో సంవత్సరానికి 780 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. కానీ ఉచిత ఇసుక పేరు చెప్పారు మీరు. కానీ ఉచిత ఇసుక పేరు చెప్పి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రేటు. అది 250 అంటారు, 1295 అంటారు, 1394 ఇసుక రేట్ అంటారు. రవాణా ఛార్జీలు అధికం అంటారు. మొత్తం కలిపితే రవాణా ఛార్జీలతో కలిపితే గతంలోనూ ఇప్పుడు ఇంచుమించు ఒక మెట్రిక్ టన్ను ఒకే రేటుకు వస్తూ ఉంది. ఇంచుమించు గత ప్రభుత్వంలో కూడా 375 రూపాయలు ఒక మెట్రిక్ టన్ను రేటు. ఇప్పుడు గత ప్రభుత్వంలో 375కి ఇస్తే ఒక మెట్రిక్ టన్నుని ఇసుక రీచ్ల దగ్గర, దళారుల దగ్గర కాదు, ఇప్పుడు ఎంతకి ఇస్తున్నారు? ఇసుక రీచ్ల దగ్గర బోర్డులు పెట్టారు. 1394, 1294 రవాణా ఛార్జీలు అధికం అన్నారు. చంద్రబాబు గారు కూడా మేము ఉచిత ఇసుక అన్నాము కానీ మేము రవాణా ఛార్జీలు చెప్పలేదండి. రవాణా ఛార్జీలు ఎవరు ఇవ్వరు, ఉచిత ఇసుక అన్నారు. పోనీ గత ప్రభుత్వంలో 375కి ఇచ్చారు. పోనీ 375 కన్నా మీరు తక్కువగా అన్ని ప్రాంతాల్లో ఇస్తున్నారా? అది మీరు ఆలోచించాలి. జూన్ 4వ తేదీ ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ప్రమాణ స్వీకారానికి ముందే రాష్ట్రంలో ఉన్న 80 లక్షల టన్నుల ఇసుకల్లో దాదాపు సగానికి పైగా మీ నాయకులు, టీడీపీ నాయకులు, కూటమి నాయకులు ఇసుకను తరలించేశారు. సగానికి పైగా తరలించేశారు. అంటే 40 లక్షల టన్నుల పైనే ఇసుకను దొంగతనం చేశారు. ప్రజాధనాన్ని దొంగతనం చేశారు. తిరుపతిలో బాబా అతిరాంజీ మఠం భూములను 10 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకుని కబ్జా చేసి అక్కడ ప్రహరీ గోడ కడుతుంటే అతిరాంజీ మఠం అధికారులు వెళ్ళి ఇది ప్రభుత్వ భూమి, అతిరాంజీ మఠం భూమి, మీరు ఇక్కడ కట్టేదానికి వీల్లేదు అంటే ఆ అధికారులను, ఆ కబ్జాదారులు
వాళ్ళ ఆఫీస్ రూమ్లు మోకాళ్ళపైన కూర్చొని పెట్టి అధికారులపై దాడులు చేశారు. పోలీస్ స్టేషన్లో కూడా పంచాయతీ చేశారు అని రాష్ట్ర సిపిఐ నాయకులే చెప్తున్నారు. తిరుపతి సిపిఐ నాయకులే చెప్తున్నారు. దాడులు చేయటం, ప్రభుత్వ ఆస్తులు మరియు ఖాళీగా ఉన్న ఆస్తులు, మఠం భూములు ఇలాంటి వాటిపై కబ్జాలు చేస్తూ మీరు చెప్పిన హామీలలో ఒక్క హామీ తప్ప ఏ హామీ కూడా మీరు నిలబెట్టుకోలేదు. ఇదేనా ప్రజలు కోరుకున్నది? ఇదేనా ఇటువంటి ప్రభుత్వాన్నైనా ఇటువంటి పరిపాలననైనా ప్రజలు కోరుకున్నది? ముఖ్యంగా బీజేపీ నాయకులు హతిరాంజీ మఠం భూములు దోచేసినప్పుడు ఎవరైనా మాట్లాడుతారు అనుకున్నాం. ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు. హిందూయిజం అని బీజేపీ నాయకులు అంటుంటారే, మీకు ఇప్పుడు గుర్తు రాలేదా హిందూయిజం గురించి? మఠం భూముల్ని 10 ఎకరాలు దోచుకుంటుంటే సుమారు మార్కెట్ వాల్యూ, బహిరంగ మార్కెట్ వాల్యూ 250 కోట్లు. మీకు గుర్తు రాలేదా అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. దీనిపైన ఏ ఒక్క నాయకుడు రాష్ట్రంలో ప్రతిపక్షాలు కానీ మరియు ప్రభుత్వ నాయకులు కానీ ఏ ఒక్కరు కూడా దీనిపైన మాట్లాడలేదు. అంటే మీ పరిపాలన ఎలా ఉందో మీరే చూసుకోండి. అధికారులపై దాడులు చేయటం, వాళ్ళని మోకాలపైన కూర్చొని పెట్టి దాడులు చేయటం, ఇదేనా మంచి సంస్కృతి? రాష్ట్రంలో ఇంకా ఖాళీగా చాలా భూములు ఉన్నాయి. రాష్ట్రంలో ఎన్నో ఖాళీ భూములు, పట్టణాల నడిబొడ్డులో కూడా ఎన్నో దేవాదాయ శాఖ భూములు, ప్రభుత్వ భూములు, టీటీడీ భూములు చాలా ఉన్నాయి. వీటిపైన కూడా ఒక కన్నేస్తే మేము కూడా సంతోషిస్తాం. ఎందుకంటే ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు మీ నుండి. ఇలాంటి పనులు చేస్తే మంచి పేరు వస్తుంది అని కోరుకుంటున్నారు. భారతదేశ ప్రభుత్వం పార్లమెంటులో కొత్త చట్టాలు రూపొందించింది. జస్ట్ ఒక వీడియో సాక్ష్యం చాలు, పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఆ సాక్ష్యాన్ని, వీడియో సాక్ష్యాన్ని చూపించి, ఫోటోలు చూపించి డైరెక్ట్గా శిక్ష విధించవచ్చు. వేరే సాక్ష్యాధారాలు కూడా అవసరం లేదు అని చెప్పింది. ఎవరైనా రాష్ట్రంలో దాడులు జరుగుతుంటే ప్రైవేటు కేసులు పెట్టచ్చు. పోలీసులు కేసులు తీసుకోపోతే ప్రైవేటు కేసులు పెట్టచ్చు. గవర్నర్ దగ్గరికి వెళ్ళచ్చు. రాష్ట్రపతి పరిపాలన కూడా కోరుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వం విఫలమైంది, పోలీసులు మాకు రక్షణ కల్పించట్లేదు కాబట్టి మేము రాష్ట్రపతి పాలన కోరుకుంటున్నాము అని ప్రతి ఒక్కరూ కూడా ప్రైవేటు కేసులు వేయచ్చు. రాష్ట్రపతి పాలన గవర్నర్ దగ్గరకు కానీ రాష్ట్రపతి దగ్గరకు కానీ వెళ్ళచ్చు. లేకపోతే వాళ్ళకి లెటర్లు రాయొచ్చు, మెయిల్ కూడా రాయొచ్చు. గూగుల్లో సెర్చ్ చేస్తే గవర్నర్ అడ్రస్సు మరియు రాష్ట్రపతి అడ్రస్సు మీకు వస్తాయి. ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వ పరిపాలనపై డైరెక్ట్గా వీడియో సాక్ష్యాలు కానీ లేకపోతే ఫోటోల సాక్ష్యాలతో కానీ డైరెక్ట్గా మీరు పరిపాలనను గురించి మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఇది నెల రోజుల పరిపాలన. తల్లికి వందనం, మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000, ఈ బిడ్డకు కూడా 15,000 వస్తుంది అని అన్నారు. ఇప్పుడు ఒక కుటుంబంలో తల్లి అకౌంట్లో ఒకరికి మాత్రమే 15,000 పడుతుంది అని ఆధార్ కార్డు రెడీ చేసుకోండి అని అంటున్నారు. అది ఎప్పటికి ఇస్తారో కూడా తెలియదు. గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు ఎన్నికలలో ఇచ్చిన హామీలు మాట నమ్మి 10% ఓట్లు మీకు ఎక్కువగా పడ్డాయి. 10% ఓట్లు తక్కువగానే పడి ఉంటే 132,000 ఓట్ల నుండి ఏకంగా వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఓట్లు వచ్చేదో అధికారంలోకి వాళ్ళే వచ్చిండేవాళ్ళు. ఆలోచించుకోవాలి మన పరిపాలన ఎలా ఉంది అనేది. నెల రోజుల పరిపాలనపై సమీక్ష చేసుకోవాలి. ఇటువంటి పరిపాలననైనా ప్రజలు కోరుకుంటున్నది అని సమీక్ష చేసుకోవాలి.